నేపాల్లో విశ్వాస పరీక్షల్లో ప్రధాని ప్రచండ ప్రభుత్వం విఫలం కావడంతో కొత్త ప్రధానిగా కేపీ శర్మా ఓలీ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేపీ శర్మా ఓలీ 2020లో ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో సొంత పార్టీలోని విభేదాలు రావడంతో ఆయన రాజీనామా చేశారు. నేపాల్లో విశ్వాస పరీక్షలో ప్రధాని ప్రచండ ప్రభుత్వం విఫలం కావడంతో కొత్త ప్రధానిగా కేపీ శర్మా ఓలీ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేపీ శర్మా ఓలీ 2020లో ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో సొంత పార్టీలోని విభేదాలు రావడంతో ఆయన రాజీనామా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాకేష్, నేపాల్లో విశ్వాస పరీక్షలో కేపీ ఓలీ శర్మ నెగ్గారు. అయితే రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే ప్రచండ కీలక విశ్వాస పరీక్ష నిర్వహించినప్పటికీ ఓలీ మాత్రం నెగ్గడం జరిగింది. ఈయన గతంలో 2020లో కూడా ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆ సమయంలో పార్టీలో కొంత విభేదాలు ఉండడంతో ఈయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే నేపాల్లో 2020లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అటు సిపిఎన్ మావోయిస్ట్ పార్టీ నాయకులు అయితే మెజార్టీ సాధించలేకపోయారు. అందువల్ల ఏం జరిగిందంటే పుష్ప కమల్ ప్రచండ మాజీ కే శర్మా ఓలీ కలిసి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ మధ్య విభేదాలు కావడంతో గతంలో ఈయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే కమ్యూనిస్ట్ పార్టీలతో సహా 4 పార్టీల కూటమిగా ఏర్పడి గతంలో ప్రచండ మూడోసారి ప్రధాన బాధ్యతలు చేపట్టారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో మార్చి 15న విశ్వాస పరీక్షలో ప్రచారంతో ఆయన్నే మళ్ళీ ప్రధానిగా కూడా చేశారు. అయితే ఈ నెల 12న జరిగిన పార్లమెంట్ లో విశ్వాస తీర్మానం జరిగింది. అయితే ఇందులో మొత్తం 275 మంది సభ్యులైతే ప్రచండకు అనుకూలంగా 63 మంది అయితే ఓట్లు వేశారు. వ్యతిరేకంగా 194 మంది ఓట్లు వేయడంతో ప్రచండ విశ్వాస పరీక్షలో ఓడారు. అయితే దాంతో ఈయన ఈ పదవికి అయితే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఓలీ అయితే ప్రధాని బాధ్యత చేపట్టనున్నారు. గతంలో కూడా ఈయనకు ప్రధానిగా చేసిన అనుభవం ఉంది. సో ఈయన ప్రధానిగా అయితే రేపైతే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లయితే తెలుస్తుంది. అయితే మనకు భారత్ కు నేపాల్ కు సంబంధించిన సరిహద్దు వివాదం కావచ్చు, వీటిపై పరిణామాలు ఎలా ఉంటాయి అనే దాని మీద కూడా తీవ్ర చర్చ అయితే నడుస్తుంది. అయితే కేపీ ఓలీ కూడా గతంలో భారత్ పై ద్వంద్వ వైఖరి అయితే కొనసాగించారు. అటు చైనాతోని మిత్రగా ఉంటూనే భారత్ తో కూడా సత్సంబంధాలతో కొనసాగించారు. అయితే ఆయన తాజాగా భారత్ డైనామిక్ సంబంధాలు అయితే ఉన్నాయి. నేపాల్ హ్యాపీ నేపాల్ చేయడంలో కూడా భారత్ పోషించాలి అని కూడా అన్నారు. అయితే తాజా పరిణామాలు బట్టి చూస్తే అనుకూలంగా ఉండేట్లే తెలుస్తుంది. కానీ భారత్ కు నేపాల్ కు చాలా మిత్రదేశం అయినప్పటికీ కూడా కొన్ని వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. అటు కాలాపాని అంశంలో కావచ్చు, అటు మ్యాప్ భారత్ కు నేపాల్ సంబంధించిన సరిహద్దు మ్యాప్ విషయంలో కావచ్చు కూడా పలు వివాదాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు భారత్ చైనా నేపాల్ ట్రై జంక్షన్ కావడంతో నేపాల్ పై కూడా సర్వస్వ ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పుడు నేపాల్ ఓలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినాక అసలు ఏ విధంగా చూస్తారు, భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తారా లేదా, ఆ ప్రాంతం ఏ విధంగా ఉంది అనే దానికి కూడా చర్చ జరుగుతున్నది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాకేష్.